హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మేము చేపల కూర వండుకుంటున్నాం. చేపల కూర సింపుల్గా వండుకునే విధానం చెప్తాం మీకు అందరికీ. కేజీ చేపలు అయితే తెచ్చేసుకున్నాం మేము. ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని ధనియాలు, కొన్ని మెంతులు, ఒక 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, కేజీ చేపలకు సరిపడా అయితే ఇలా వేంపుకోవాలి. ఇవన్నీ వేసుకొని నేనైతే ఇలా వేంపుకుంటున్నా. చూడండి, కలర్ వచ్చే వరకు అయితే వేంపుకోవాలి. ఇలా వేగిపోయాయి. ఇప్పుడైతే ప్లేట్లోకి వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఈ ప్లేట్లోకి అయితే వేస్తున్నా. ఉల్లిగడ్డలు అయితే ఇలా వేసుకుంటున్నా. రోట్లో ఉల్లిగడ్డలు వేసుకొని మెత్తగా ఇలా దంచుకోవాలండి. ఈ విధంగా అయితే మెత్తగా దంచుకోవాలండి. ఇలా అయితే నేను దంచుకున్నాను. ఇలా అయితే మెత్తగా దంచుకున్నాను. ప్లేట్లోకి అయితే వేస్తున్నానండి. ఇలా దంచుకున్నాను. దంచుకోవాలండి. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు వేసి అయితే దంచుకుంటానండి. చూడండి, వేసుకున్నా అల్లం వెల్లుల్లిపాయలు. ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ను కూడా ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి. మెత్తగా దంచేసాను. అయితే మెత్తగా దంచు. మూకుడు అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. చేపల కూర కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఆయిల్. కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నా చూడండి. అలాగే కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, దంచి పెట్టుకున్నా. ఇక ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటున్నా. ఇదైతే ఇలా రెడ్గా కలర్ వచ్చేదాకనైతే గోలాలి. ఇప్పుడైతే 2 టమాటాలు మిక్సీ పట్టి వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇలా ఉడికింది. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెట్టుకున్నప్పుడే ఇప్పుడు ఒకసారి కలబెట్టుకోవాలి. తర్వాత కలబెట్టకూడదు. చేప అనేది కలుపుతుంది అవుతుంది.
తగినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత చక్కగా వేసుకోవచ్చు. అయితే కారం వేసేసుకుంటున్నాం. ముక్కకు బట్టి అంతసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే చింతపులుసు పోసుకుంటున్నానండి. ముందే వండుతున్నాను. చింతపులుసు వేసుకోవాలి. పులుసు పోసినాక అంటే పెట్టకూడదు. ఇలా అనుకొని స్టవ్ మీద పెట్టేసారు. ఇప్పుడైతే ఇలా బొర్రాలే పులుసు అయితే బాగా ఇట్లా మసలాలి. చేపల పులుసు అలా మసలే పులుసులో ఎల్లిపాయ అల్లం దంచుకున్న పేస్ట్ ఇప్పుడు వేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. ముందుగా అయితే వేసుకోవద్దు. ఇప్పుడైతే వేసుకుంటే బాగా కూర టేస్ట్ అనేది ఉంటుంది చేపల పులుసు. ఇలా వేసుకున్నాకనైతే గంట పెట్టి కలపకూడదు. ముక్క అనేది విరిగిపోతుంది. ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ వేపుకున్న జీలకర్ర ధనియాల మెంతుల పొడి అయితే ఇట్లా లాస్ట్లో వేసుకోవాలండి. నేనైతే వేసేసా మూత పెడుతున్నానండి. అదే మంచిగా కుతలాడుతుందో చూడండి ఎంత బాగుందో. ఇలా అయితే చేపల కూర మీద నూనె ఇలా పేరుకుంటే కూర అయినట్టేనండి. ఎంత బాగా వచ్చిందో నూనె. కూర అయితే రెడీ అయింది. చూడండి ఎంత బాగా చిక్కగా వచ్చిందో కూర. ఇప్పుడైతే ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి. నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నా. చేపల కూర చల్లారినాక తింటే దాని టేస్టే వేరండి. రేపైతే ఇంకా చాలా బాగుంటుంది. ఒక గంట తర్వాత అయితే చేపల కూర చల్లగైనాక మేమైతే చేపల కూర అయితే అయింది కదండి. అప్పుడు చల్లారింది. చేపల కూర వేసుకొని అయితే అన్నం తింటున్నాం. తిని చెప్తా టేస్ట్ ఎట్లా ఉందో. చాలా బాగుంది చేపల కూర అయితే చల్లగైనాక. సూపర్ ఉందండి టేస్ట్. బాయ్ అండి.